నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం దేశేపేటలో ఎలాంటి అభివృద్ధి లేదు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆరోపణలు మీరు ఆ రోజు అలా మాట్లాడినందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారా బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ తాత మధుపై పీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ ఫైర్ ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందుగా గుర్తు వచ్చేది ఆర్యవేశలే ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని శ్రీవాణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ బతుకమ్మను పేర్చి ఆడి పాడిన టీచర్లు విద్యార్థినులు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం దేశాయిపేటలో ఎలాంటి అభివృద్ధి లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. దేశపేటలో గ్రామంలో 50 మంది యువకులు మహిళలు బీజేపీలో చేరగా వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు ద్వారా సీసీ రోడ్లు డ్రైనేజ్లు డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక లాంటి వాటిని అభివృద్ధి చేశారే తప్ప మిగతా ఎలాంటి అభివృద్ధి కాలేదన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని పార్టీలో చేరిన వారికి గోపి శుభాకాంక్షలు తెలిపారు. भारत माता की కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారత్ మాతా కీ జై. మండలంలోని దేశాయిపేట గ్రామంలో మరి తోకస్వామి గారి ఆధ్వర్యంలో 50 మంది మహిళలు మరి యువకులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. మరి ప్రజలలో భారతీయ జనతా పార్టీ యొక్క విశ్వాసాన్ని మీరే గమనించాలా. ఏదైతే ఇక్కడ దేశాయిపేట గ్రామాన్ని గత 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల కాలంలో కేటీ రామారావు గారు దత్తత తీసుకొని ఏం చేసిండ్రు అనేది గ్రామం చూస్తే తెలుస్తుంది. అసలు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అనేవి లేనే లేవు. కానీ డబుల్ బెడ్రూమ్లు అర్హులు ఉన్నారట. మరి వాళ్ళని ఎక్కడిస్తా అని చెప్పి ఇక్కడ అర్హులని చెప్పి ప్రకటించారో వారే తెలియజెప్పాలి. భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం విశ్వ విపణిలో ముందంజకు పోతున్న క్రమంలో ఇక్కడున్న ఈ మహిళలు గాని యువత గాని భారతీయ జనతా పార్టీ పక్షాన వీళ్ళు విశ్వాసాన్ని ఉంచి ఈ రోజు ఈ పార్టీలో చేరినందుకు గాను వారిని అభినందిస్తూ ఆహ్వానించడం జరిగింది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలన్నీ దేశాపేట గ్రామానికి కూడా అందే విధంగా ఇలా చేరిన నాయకులు కార్యకర్తలందరూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి సభ్యుడు బుడగం శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోలో మాట్లాడింది మీరే కదా, ఏ సంవత్సరంలో మాట్లాడినా అది అధికార దుర్వినియోగం చేసినట్టే అవుతుందని ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని మండిపడ్డారు. మీరు ఆ రోజు అలా మాట్లాడినందుకే మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఎన్నికల కోడ్ వస్తుందని తెలిస్తే హడావుడిగా శంకుస్థాపనలు, పథకాలు, లబ్ధిదారుల వివరాలు బయట పెట్టి ఎలక్షన్ స్టంట్ కోసం ప్రజలను మభ్యపెడుతున్న నాయకులు మీరని ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను పిసిసి సభ్యుడు తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్చువల్గా ఈరోజు ఎమ్మెల్యే గారు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటే దాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. అనుకోకుండా పీసీసీలో ఒక మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం ఢిల్లీ. అయితే నిన్ననో మొన్ననో ఒక సపోజ్ నిన్న వీడియో వైరల్ అయింది ఒకటి, ఎమ్మెల్సీ తాత మధు గారిది. వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం ఏ రకంగా చేస్తున్నారని ఆయనే చెప్పాడు. నేను అధికారంలో ఉన్నాం, ఎవరైనా సరే, పోలీసులైనా, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరు పబ్లిక్ అంతా తెలిసిపోయింది. సార్ నేనేమన్నానంటే దానికి వాళ్ళు ఖండన ఇచ్చారు. తాత మధు గారు, గౌరవనీయ తాత మధు గారు అందరూ ఎంత అధికారంగా ఏ రకంగా వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారో కూడా తెలుసు. ముఖ్యంగా భద్రాచలం ప్రజలకి అందరికీ తెలుసు. ఎందుకంటే స్టాంప్ కూడా ఉందండి, కలెక్టర్ స్టాంప్ లాగా. అందరూ కలిసాం భద్రాచల సమస్యల మీద, ఏవే సమస్యల మీద మొత్తం రిటర్న్గా మెమరాండం ఇచ్చాం. ఈ సమస్యల మీద స్పష్టమైన హామీ మా పార్టీ ప్రభుత్వం, అంటే మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది కాబట్టి ఈ వచ్చిన వెంటనే మాకేమున్నాయో అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తీర్చాలని చెప్పినాం. సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలం అనేది మనం డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు పేరు రాసి మభ్యపెట్టి నీ దళిత బంధు చెప్పి మోసం చేస్తావా, బీసీ బంధుని మోసం చేస్తావా, గృహలక్ష్మిని మోసం చేస్తావా? ఇది ఇక్కడ శాంక్షన్ అయ్యే పనేనా? శాంక్షన్ అయితే అసలు ప్రజలందరూ ఒకటే చెప్తున్నాం, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. 45 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. పొదవీర గారు 20,000 మేరతో గెలవబోతున్నాడు. ఈ అన్ని లిస్టులను రద్దు చేస్తాం. నిజమైన నిరుపేదలకి ఏ స్కీమ్ అయినా సరే, దళిత బంధు అయినా, బీసీ బంధు అయినా, గృహలక్ష్మి అయినా, అన్ని ఏదైనా సరే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిజమైన ఎంక్వైరీ చేసి పార్టీలకు అతీతంగా, మా పార్టీ వాళ్ళ పార్టీ కాదు, మాకు అసలు పార్టీ రమ్మని అవసరం లేదు. మీ ప్రతిపక్షంలో ఏ రోజు మేము అభ్యపెట్టలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన ఎంక్వైరీ చేసి నిజమైన తెలుసు. ఇప్పుడు నిజమైన నిరుపేదలు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది, వర్తిస్తుంది. కాబట్టి లిస్టు మాత్రం ఇది ఒక కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినట్టుగా వీళ్ళు సంతకాలు పెట్టిస్తే చెల్లదు. అది ఎంక్వైరీ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది మీరు నమ్మొద్దు. పబ్లిక్ ప్రజలందరూ భద్రత ప్రజలు చెప్తున్నారు, ఎందుకంటే ఆశపడద్దు. పాపం వాళ్ళు మోసపోవద్దని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో నిజమైన నిరుపేదలు ఇందులో ఉన్నా పర్లేదు, ఉన్న వాళ్ళందరూ తీసేస్తామని చెప్పట్లే. నిరుపేదలందరూ కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది. 100% ఇది జరగబోతోంది. నిన్నగాక మొన్న ఒక కుట్ర, ఇక్కడ దళిత పొదవీరే గారిని పినపాక పంపిస్తున్నాం కానీ ఇది ఎవరు కుట్ర చేశారో అర్థం కావట్లేదు. అంటే ప్రజల్లో అయోమయం సృష్టించడానికి సంఘాలు గుద్దుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, పార్టీలు పని చేసుకోవడం. అంటే పొదవీరే గారిని ఎంత భయం రా బాబు, మీకు ఎంత భయం మీకు? ఈయన పోటీ చేస్తే గెలవలేమని కదా, పినపాకపోతున్నాడని కేకులు కట్ చేసుకోవడం అంట, పార్టీలు చేసుకోవడం అంట, అని మనం గెలిచినట్టే అనుకోవడం అంట. అది జరగదు. కొడంగల్లో రేవంత్ రెడ్డి, బట్టి గారు మదిలి ఎట్లా చేస్తారో భద్రాచలంలో పొదవీరే గారు అట్లా చేస్తారు. ఇది జరిగింది. ఇది ఆల్రెడీ హైకమాండ్ కాదు, మేము చెప్తాం ప్రతి ఒక్కరు పబ్లిక్ మాట. పబ్లిక్ ఎవరు కూడా అధైర్యపడద్దు. పొదవీరే గారు ఇక్కడే పోటీ చేస్తారు. ప్రకృతిని పూజించే సంస్కృతి మన తెలంగాణది. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి పాఠశాల హెచ్ఎం తాళ్ల రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా దేవుళ్లను పూలతో పూజిస్తారు, కానీ ప్రకృతిలో లభించే పూలను దేవుళ్లుగా పూజించే ఏకైక సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని ఆయన తెలిపారు. శ్రీవాణి పాఠశాలలో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తెలంగాణలో 9 రోజుల పాటు పూలను పూజించే గొప్ప పండుగ అన్నారు. విద్యార్థులకు పండుగ విశిష్టతను, సంస్కృతి, సాంప్రదాయాలను వారికి అందించాల్సిన అవశ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలను తెచ్చి పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.
ఏదైనా ఆపద వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవేశులేనని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ ఆర్యవేశ 9 అభ్యుదయ అనుబంధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం శ్రీనివాస్ కళ్యాణ్ మండపంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తాను 4 సార్లు ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి సేవ చేసుకుంటూనే ఉన్నానన్నారు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి 9 అభ్యుదయ సంఘాలుగా 9 వార్డుకట్లుగా వివిధ పేర్లతో అభ్యుదయ భావాలు కలిగినటువంటి పేర్లతో సంఘాలుగా ఏర్పడినటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘ సోదరులు ఆయా 9 సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈనాడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పేరున మీ అందరూ కూడా తల వంచి నమస్కారం పెద్దలతో పాటు ముందు కూర్చున్నటువంటి ఆర్య వైశ్య సోదర సోదరిమణులకు యువకులకు అందరూ కూడా సభాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మిత్రుడు బాషెట్టి రవీందర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ 9 అభ్యుదయ భవన్ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనిల్ గారు, రైతు కుమార్ గారు, కిషన్ గారు, ముక్తీశ్వర్ గారు, అశోక్ గారు, కిషన్ గారు, పెద్దలు గంప మారుతి గారు, మరో 48 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతుందని చెప్పినటువంటి అంశంపైన జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వేములవాడ ప్రాంతం నుంచి గతంలో 4 సార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి తరుణంలో మరి 2వ స్థానంలో ఉంటూ ఓడినా ప్రజల వెంట ఉంటాని మీ మధ్యలో తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కూడా మీ మద్దతు కావాలని కోరుతున్న సందర్భంలో నాలో ఓ మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు మీ వెంట ఉంటామనే మాట అంటే ఆర్యవైశ్యులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంతో అండగా ఉంటామన్నట్టు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన సందర్భాన్ని మర్చిపోలేనటువంటి ఘటనగా నా జీవితాంతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 272 నిర్మించగా వాటిలో మంత్రి కేటీఆర్ నిరుపేదలకు 206 ఇండ్లను పంపిణీ చేశారని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్టం శ్రీధర్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 68 ఇళ్లలో కొంతమంది అక్రమంగా తాళాలు పగలగొట్టి ఉంటున్నారని వాటిపై విచారణ చేపట్టి అసలైన లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలని సర్పంచ్ కోరారు. మొట్టమొదలుగా తెలంగాణకు గుర్తింపు వచ్చినటువంటి బతుకమ్మ పండుగ మా అక్కలకు, మా అమ్మలకు, తల్లులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందస్తుగా వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇవాళ నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఇందు మూలంగా మొదలు కలెక్టర్ గారికి పంపిస్తున్నటువంటి ఉత్తరాన్ని మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత చూసుకోండి ఇలా నేను ఏమేమి అంశాలు రాసిందో. ప్రజలకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ దాదాపు 6 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గత మంత్రి గారు 24వ తారీఖు వచ్చారా 27 నాడు దాంట్లో ముఖ్యంగా కొంత హరిబరి కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ వర్తిస్తే పాప నిరుపేదలకు లబ్ధి చేకూరదన్నటువంటి భావంలో
268 మొత్తం 272 ఉంటే 268 నా దురదృష్టమో ఏందో ఒక 6 ఎంఆర్ఓలు మారారు. ప్రతిసారి ఎంఆర్ఓ తహసీల్దార్ గారు మారినప్పల్లా కొంతమంది పైరవేరు కాదు అనవరులోకి ఇప్పించినటువంటి మాట కొన్ని సందర్భంలో రావడం జరిగింది. నా దృష్టికి వస్తే కూడా 268 లిస్టు ఉన్నటువంటిది 206 కుదించడం జరిగింది. దాని తర్వాత కూడా ఇంకా అనర్హులకు ఇచ్చిర్రు, పాపం అర్హులకు లేవన్నటువంటి మాట వినిపిస్తున్నట్టు సందర్భంలో గత 3 రోజుల కింద కొంతమంది అనర్హులు రానటువంటి వారు అక్రమంగా ఈ డబుల్ బెడ్రూమ్లో పోవడం జరిగింది. ఆ అంశం మీద జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేనే మాట్లాడి, సార్ ఇట్లా అనర్హులు పోయిర్రు, పాప అర్హులకు మనం లాభం చేయాలి అని అంటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం హోటల్ సూర్య ప్యాలెస్ లో కాంగ్రెస్ పార్టీ వర్గాలకు అతీతంగా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అసహనానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఇష్టం లేదా, ప్రశ్నలు వేయవద్దంటూ రిపోర్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారందరూ కాంగ్రెస్ నాయకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాన్ని బహిష్కరించి వెళ్తుండగా పార్టీ నాయకులు విలేకరులను సముదాయించి సమావేశాన్ని కొనసాగించారు. రామకృష్ణ ప్లీజ్ దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్ 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 సార్ కూర్చో ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు సంపత్ కూర్చో దయచేసి కూర్చోవాలన్నా. రామగుండం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా దీవెన యాత్ర నేటితో 9వ రోజుకి చేరుకుంది. కేసీఆర్ కాలనీ, శారదానగర్, మార్కండేయ కాలనీలోని తదితర వీధులలో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్
కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కొంతమంది రానున్న ఎలక్షన్లను ఉద్దేశించి డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఒకవేళ సంధి కుదరకుంటే బెదిరింపులకు గురి చేసి మరీ తమ పార్టీలోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. సోదరుడు ముస్తఫా గారు వేదిక మీకు రావాలి. ఉన్నోడు అలా ఉండనే ఉన్నది లేనోడు కళ్ళు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ అగ్రో పరిశ్రమలో బీఎంఎస్ పై సిఐటియు ఘన విజయం సాధించింది. బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం మల్లేశంపై సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం గెలుపుతో సిఐటియు కార్మికులు పరిశ్రమ ముందు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు మాట్లాడుతూ ఈ గుర్తింపు ఎన్నికల్లో బీరం మల్లేశం విజయం సాధించడం గొప్ప పరిణామమన్నారు. ఈ కంపెనీలో 115 ఓట్లు పోలైతే బీఎంఎస్ 57, సిఐటియు 58 ఓట్లు సాధించిందని తెలిపారు. చుక్కారాము సార్ ధన్యవాదంలో. ఇప్పుడు మన యూనియన్ జనరల్ సెక్రటరీ సీలు మాట్లాడి ఓటేస్తానని చెప్తారు. మన ఈ విజయ సభకు వచ్చిన మన చుక్కారాముల గారికి, అలాగే మల్లికార్జున సార్ గారికి, మన జిల్లా అధ్యక్షులు మన మల్లేశం గారికి, మన ప్రవీణ్ గారికి, మన సాయిలన్న గారికి నా ఉద్యోగపూర్వక నమస్కారం. ముఖ్యంగా నా ఆఫీస్ బేరర్లకు మరియు ఒక్కరికి పేరు ఇంత కష్టపడేందుకు కార్మికులకు నా ఉదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు నాకు అవకాశం ఇచ్చారు, ఇంతకుముందు ఎట్లా చేసిందో డబల్, ఇప్పుడు కూడా అదే విధంగా అన్ని విషయాల్లో ఈ 24 hours కంపెనీలో ఉంటానని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తుంది. అందరికీ అందరికీ టోటల్ ఆఫీసర్ 22 మందికి విజయం, ఇంత తప్పు విజయం సాధించినందుకు కార్మిక సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. అవకాశం ఇచ్చేందుకు లక్ష్మీనారాయణ తరఫున ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే గత 2 సంవత్సరాల క్రితం చేసిన బీఎంఎస్ ఎలాంటి అగ్రిమెంట్ చేసింది, కార్మికులకు ఏ విధంగా అన్యాయం చేసిందో కల్లారా ఈ రోజు గెలవడం ద్వారా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా యొక్క గెలుపు ఈ కంపెనీలో ఉన్నటువంటి బ్లూ కార్డ్ కార్మికుల గెలుపుగా సిఐటిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క గెలుపును ఉద్దేశించి మన యూనియన్ అధ్యక్షులు మల్లేశం గారిని మన కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మెటపల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్ లో ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతా సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా తల్లూజు ఆచారి, ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. స్థానిక మార్కెట్ యార్డులో పసుపు రైతులందరూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వెంకటరెడ్డి గార్డెన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. చెరుకు రైతులు అభ్యర్థన మేరకు అతి త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కృషి చేస్తానని ఎంపీ వాగ్దానం చేశారు. 9 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు నిండబోతుంది. ఏం చేసిందన్నా రైతన్నల 10,000
ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది రైతన్నలకు అన్నది నేను చెప్తున్నానన్న. సబ్సిడీ ద్వారా మనకు యూరియా, కేవలం యూరియా సబ్సిడీ ద్వారా ఎకరాన మనకు తెలంగాణకు దాదాపు ఇప్పటిదాకా గత 9 సంవత్సరాలలో 33,000 కోట్ల సబ్సిడీ ఇచ్చిందమ్మ తెలంగాణ రైతన్నలకు. కేంద్ర ప్రభుత్వం ప్రతి బస్తా యూరియా మీద 2,236 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. జై శ్రీరామ్. రామరాజ్యం వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. కాబట్టి జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్. జనతా పార్టీ అధ్యక్షుడు మోరిపల్లి సత్యనారాయణరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దన్న రేపు నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడబోతున్న ఆచార్య గారికి, అన్న నా కాన్స్టిట్యున్సీ డేటానే కాదు, మీరు కూడా నా దగ్గర ఫోన్ మళ్ళీ మాట్లాడు. నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలుస్తున్నావు, నా ఉన్న సమాధానం. ఒక పోలీస్ ఆఫీసర్ పసుపు బోర్డు గురించి ఒక 2018 నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిండ్రు. మాకు ఈ పాదయాత్ర చేసి నుంచి అప్పుడు మేము కవిత మేడం గారు పసుపు బోర్డు తెప్పిస్తానని చెప్పింది. పసుపు బోర్డు తెప్పిస్తానని తెప్పియలేదు ఆమె. అప్పుడు ఏం జరిగిందంటే ఇక వస్తుంది అగత్తది అనే దాని అవగాహన మీద మేము రైతులందరం ఆశపడి చూసినాం. అది అప్పుడు పసుపు బోర్డు తేలేదు. తేకపోగానే మేము రైతులందరం ఏకమై ఇక్కడ 178 రైతులం నామినేషన్ వేసినాం. అంటే మనం మొత్తం నిజామాబాద్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్లో 178 మంది నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసినప్పుడు అప్పుడు ఇక మాకు ఎందుకంటే ఆమె మీద కోపంతో తెత్తా అని తేలేదని కోపంతో వేసినాం. వేసిన తర్వాత అరవింద్ గారు ఆ రోజు ఓ బాండ్ పేపర్ రాసిండు. మేము ఖచ్చితంగా నేను పసుపు బోర్డు తెచ్చి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము ఆశపడి ఎదురు చూసినాం. ఎందుకంటే ఇక రాను పసుపు రేటు తగ్గిపోవడంతో, దానికి రేటు లేదు కాబట్టి తగ్గిపోవడంతో మేము దాన్ని పసుపునే తగ్గించుకుంటూ వచ్చినాం. లాస్ట్కి ఇప్పుడు అరవింద్ గారు మొన్న మోడీ గారు ప్రకటన చేసిరు, పసుపు బోర్డు ఖచ్చితంగా ప్రకటన మేము ఇస్తామని ప్రకటన చేసిరు. చాలా సంతోషమైన విషయం. కానీ మనకేంటంటే పసుపు బోర్డు వచ్చింది, దీన్ని తొందరగా ఒక నిర్ణయానికి మనకి, ఎందుకంటే దీన్ని ఒక మనకు డోనకల్ బ్రిలియంట్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయ బృందం సంప్రదాయం ఉట్టిపడే విధంగా దుస్తులను ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అప్పారావు మాట్లాడుతూ దేశంలోనే పూలతో నిర్వహించే ఏకైక పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అప్పారావు, ప్రిన్సిపల్ అప్సరా బేగం, ఉపాధ్యాయులు బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం దేశేపేటలో ఎలాంటి అభివృద్ధి లేదు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆరోపణలు. మీరు ఆ రోజు అలా మాట్లాడినందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారా?
బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ తాత మధుపై పీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ ఫైర్. ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందుగా గుర్తు వచ్చేది ఆర్యవేశులే. ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీవాణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ. బతుకమ్మను పేర్చి ఆడిపాడిన టీచర్లు, విద్యార్థినులు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.